హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లర్న్ విత్ సాయి. ఈ సీరీస్ ఆఫ్ వీడియోస్‌లోను ఇది నా ఫస్ట్ వీడియో. ఈ ఛానల్ నేనెందుకు పెట్టానంటే, ఏఐ గురించి వీడియోస్ చేద్దామని చెప్పేసి పెట్టాను. ఈ వీడియోలో మనం నేర్చుకునేదేంటంటే, ఓలామాని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అసలా ఈ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ ఓలామా అంటే ఏంటి? ఇప్పుడు మనకి చాట్‌జీపీటీ ఉంది కదా! ఇప్పుడు చాట్‌జీపీటీలోను మనము ఎంటర్ చేసే ప్రాంప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఎక్కడికెళ్ళి స్టోర్ అవి ఓపెన్ ఏపీఐ సర్వర్‌కెళ్తది. ఓపెన్ ఏపీఐ నుంచి మనకు రెస్పాన్స్ ఒస్తది. సో, మనము ఆన్‌లైన్‌లో ఉండాల్సొస్తదనమాట. ఇలా ఆన్‌లైన్‌లో నుంచి రిక్వెస్ట్ ఎళ్ళొచ్చు, రెస్పాన్స్ రావచ్చు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అననంటే, మనకి అది చాలా ఫాస్ట్‌గా ఉంటది. ఓపెన్ ఏపీఐ. కానీ ఓపెన్ ఏపీఐ అన్నది నాట్ రిలయబుల్ అనమాట. ఎందుకు అననంటేనే అది ఒక థర్డ్ పార్టీ సర్వీస్. ఎప్పుడైనా డౌన్ అయింది అననంటేనే మన సిస్టమ్ కూడా డౌన్ అవుతది. సెకండ్ ఏంటి అననంటే, ఇప్పుడు ఓపెన్ ఏఐ అన్నది థర్డ్ పార్టీ సర్వీస్ కాబట్టి, ఇప్పుడు మనం ఏవైతే రిక్వెస్ట్స్ ప్లేస్ చేస్తామో, అవన్నీ ఓపెన్ ఏఐ వాడు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ గానీ, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గానీ, దాంతో చాట్‌బాట్స్ ఏమైనా తయారు చేస్తే అది థర్డ్ పార్టీకి షేర్ అవుతది. అలా థర్డ్ పార్టీకి షేర్ అవ్వకుండా ఉండాలంటే మనము ఓలామా లాంటి ఆహ్, అప్లికేషన్స్‌ని మనం యూజ్ చేసుకుంటాం. సో, ఇలా ఓలామా అన్న అప్లికేషన్ ఉండటం వల్ల మనకి ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండాను, మనం డైరెక్ట్‌గా మోడల్స్‌ని మన లోకల్ కంప్యూటర్ సిస్టమ్‌లోను మనము ఇన్‌స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. సో, ఫస్టు ఓలామాని ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బ్రౌజర్‌లోకెళ్ళి ఆహ్, ఓలామా అని చెప్పేసి సెర్చ్ చేయాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇప్పుడు డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు విండోస్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ అయితే విండోస్, లినక్స్ అయితే లినక్స్, మ్యాక్‌ఓఎస్ అయితే మ్యాక్‌ఓఎస్. నాది విండోస్ కాబట్టి నేను డౌన్‌లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఓలామా అన్నది డౌన్‌లోడ్ అవుతుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి డౌన్‌లోడ్ అవుతది. సో, ఓలామా అన్నది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాము. ఈ ఎక్సీ ఫైల్‌ని రన్ చేయండి. ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. సో, ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. మీ సిస్టమ్ స్పీడ్ బట్టి ఇది టైం తీసుకుంటది ఇన్‌స్టాలేషన్ స్పీడ్ అన్నది. సో, ఇప్పుడు మనకి ఓలామా అన్న ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇది హిడెన్ ఐకాన్స్‌కెళ్తేనే మనకి ఇక్కడ ఓలామా అన్నది రన్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఒకవేళ రన్ అవ్వట్లేదు అననంటేనే ఇక్కడ సెర్చ్‌కెళ్ళి ఓలా ఓలామా అని సెర్చ్ చేసి అది ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళా ఇక్కడికొచ్చేస్తది. సో, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సీఎండీ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఓలామా అంటే మనకిలా రావాలనమాట. హ్మ్.
ఓల్ నేనిప్పుడు ఇన్‌స్టాల్ చేసిన ఓలామా వెర్షన్ వచ్చేసి 0.9.0 అనమాట. ఒకవేళ మీది ఇంకా ఫ్యూచర్‌లో చూస్తూ ఉంటేనే ఇంకా లేటెస్ట్ వెర్షన్ వచ్చుండొచ్చు. నాదైతే ఇప్పుడు 0.9.0. ఇప్పుడు ఆహ్, సో, నా దగ్గర ఈ ఓలామా ఉంది. ఇన్‌స్టాల్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ మోడల్ సెక్షన్‌కెళ్తాను నేను. మోడల్స్‌కెళ్ళినప్పుడు ఇక్కడ చూస్తే బోలెడు మోడల్స్ ఉన్నాయి. మనకి నచ్చిన మోడల్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది కానీ మీకు సెట్ అయ్యే ఇప్పుడు మీకు అన్ని మోడల్స్ మీ సిస్టమ్ పర్ఫార్మన్స్ బట్టి రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు 1.5 బిలియన్ మోడల్ అని అంటే చిన్న ల్యాప్‌టాప్స్, చిన్న సీపీయూల మీద కూడా స్పీడ్‌గానే వర్క్ అవుతది. ఆహ్, అలాగని చెప్పేసి 671 బిలియన్ మోడల్‌లో రన్ చేయలేము. ఇది చూద్దాము. ఇప్పుడు 671 బిలియన్ మోడల్ స సెలెక్ట్ చేద్దాము. అది ఇంతకుముందు ఇక్కడే ఉండేది. ఇప్పుడు ఇలాగా సెలెక్ట్ చేసుకునేదానికి ఇచ్చారు. ఇక్కడ పెద్ద మోడల్ చూసుకుంటే 1.3 టెరాబైట్స్ ఉంది. అసలు మీ లోకల్ సిస్టమ్ సైజే 1.3 టెరాబైట్స్ ఉండదు. సో, ఇది ఇప్పుడు ఇది వేటి మీద రన్ అవుతది అనంటే పెద్ద పెద్ద సర్వర్‌లు ఉంటాయి కదా! వాటిలో రన్ అవుతది. మన చిన్న కంప్యూటర్స్‌లోను మహా అయితే ఈ 8 బిలియన్ మోడల్ ఉంది కదా! ఈ 8 బిలియన్ మోడల్ వరకు రన్ అవుతది. దీనికి మించి ఆహ్, ఇంకా స్పీడ్‌గా రన్ అయ్యేదంటే 1.5 బిలియన్ మోడల్‌లో ఇది మనకు సరిపోతది. సో, మనము ఇది రన్ చేద్దాం. సో, ఓల్ ఇప్పుడు ఇది రన్ చేస్తానే సపోజ్ ఈ రన్ అన్న కమాండ్ ఏం చేస్తదంటే, ఈ డీప్‌సీక్ R1 1.5 బిలియన్ పారామీటర్స్ ఉన్న మోడల్‌లో ఆల్రెడీ మనం సిస్టమ్‌లో ఉందా? లేదా? అనేది చెక్ చేస్తది. ఒకవేళ సిస్టమ్‌లో ఉంటేనే అది ఆ మోడల్ రన్ చేసేస్తది. ఒకవేళ లేదు అనంటేనే ఫస్ట్ పుల్ అన్న కమాండ్ రన్ చేసుకొని ఇంటర్నల్‌గా దాని తర్వాత రన్ చేస్తది. సో, మనం ఆల్రెడీ ఆహ్, ఇన్‌స్టాల్ చేయలేదు కాబట్టి ఫస్ట్ పుల్ అన్న దాంతో రన్ చేద్దాం. ఓలామా పుల్ డీప్‌సీక్ R1 1.5 బిలియన్. సో, ఇక్కడ చూసుకుంటే మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మన మోడల్ కూడా డౌన్‌లోడ్ అవుతూ ఉంటదనమాట. ఇప్పుడు ఓలామా రన్ డీప్‌సీక్. ఇలాగా టెక్స్ట్ అంతా ఇవ్వాల్సుంటుంది. అది సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది. మీరు సెలెక్ట్ చేసుకున్న మోడల్స్. ఇందులోనూ మనకి రకరకాల మోడల్స్ ఉంటాయి కదా! ఈ డీప్‌సీక్ అన్నది తెలుసు కదా! అప్పుడు చాలా హల్చల్ చేసింది. చైనా మోడల్ ఇది. ఈ గెమ్మా వచ్చేసి గూగుల్ వాళ్ళది. ఈ గెమ్మా వచ్చేసి గూగుల్ వాళ్ళది. ఇప్పుడు క్వెన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది.
డెవ్‌స్టాల్ అన్నది ఆహ్, ఇది మిస్టల్ వాళ్ళదనమాట. లామా అన్నది ఫేస్‌బుక్ వాళ్ళది. సో, ఇప్పుడు డీప్‌సీక్ అన్నది రన్ అవుతుంది. సెండ్ ఎ మెసేజ్ అని చెప్పేసి అని వచ్చింది కదా! ఇది రన్ అవుతుంది. ఇప్పుడు మనము సపోజ్ హాయ్ అని చెప్పేసి పంపించామనుకోండి. ఇక్కడ మనకి రెస్పాన్స్ వస్తుంది. ఇదేంటి అననంటేని మన సిస్టమ్‌లోనే రన్ అవుతుంది ఏఐ మోడల్ అన్నది. మనము ఇప్పుడు ఓపెన్ అయ్యే చాట్‌జీపీటీ అనుకోండి. ఇప్పుడు మనము ఇంటర్నెట్ ఆపేసామననంటే అది మనం యూజ్ చేయలేము. ఇదైతే మనం ఇంటర్నెట్ లేకపోయినా గానీ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది చూడండి నేను ఇంటర్నెట్ ఆపేసాను కదా! సో, నేనేమడుగుతానంటే టెల్ మీ ఏ జోక్ అని చెప్పేసి అడుగుతాను నేను. ఇప్పుడు చూడండి షూర్ హియర్ ఏ లైట్ హార్టెడ్ జోక్ ఫర్ యూ. ఆహ్, వై డిడ్ ద బగ్ గో టు ద పార్క్ టు సీ వేర్ ఆల్ ఫ్లైస్ ల్యాండెడ్. సో, ఇది జస్ట్ స్మాల్ జోకే. హ్మ్. ఇది జస్ట్ స్మాల్ జోకే. కానీ ఇది ఇంటర్నెట్ లేకుండా వచ్చింది. చాట్‌జీపీటీ అలాగా యూజ్ చేసుకున్నాక అవుతదా? అవ్వదు. సో, ఇది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ మోడల్స్, ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రీగాను. మనము నచ్చింది డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవచ్చనమాట ఇది. సో, ఇది ఇక్కడి వరకునే కాదు. ఇప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఉంది. అప్లికేషన్‌కి మనము మీరు డౌన్‌లోడ్ చేసుకున్న మోడల్స్‌ని ఇంటిగ్రేట్ చేయాలి. అది ఎలాగా? సో, ఈ ఓలామా ఏదైతే ఉందో, ఈ ఓలామా అన్నది ఓపెన్‌ఏఐ ఏపీఐ స్టాండర్డ్స్ ఫాలో అవుతదనమాట. ఓపెన్‌ఏఐ ఏపీఐ కంప్లయన్స్ ఉంది. సో, ఈ ఓపెన్‌ఏఐ ఏపీఐ కంప్లయన్స్ ఉండటం వల్ల మనము ఇది ఏపీఐ కింద యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటేనే మనము మన సర్వర్స్ ఉంటది కదా! ఇప్పుడు ఇప్పుడు ఓలామా ఓపెన్‌ఏఐ ఏపీఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓపెన్‌ఏఐ కంపాటిబిలిటీ బ్లాగ్ అని చెప్పేసి వస్తది. సో, ఇది మన హెడర్ యూఆర్ఎల్ అనమాట. http కోలన్ ఫార్వర్డ్ స్లాష్ సారీ బ్యాక్వర్డ్ స్లాష్ లోకల్ హోస్ట్ పోర్ట్ నంబర్ 11434/v1/chat/కంప్లీషన్ కంప్లీషన్స్ అనమాట. ఈ లో ఈ ఈ పోర్ట్‌లోను మనకి ఈ ఓలామా మోడల్ అన్నది సర్వ్ అవుతుంది. పోస్ట్‌మ్యాన్ ఓపెన్ చేయండి. సో, ఇక్కడ ఏపీఐ ఓపెన్ ఏపీఐ .com/v1 అని ఉంది కదా! దీని బదులు అక్కడ ఉంది కదా! ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను నేను. లోకల్ హోస్ట్ 11434 ఆథరైజేషన్ వచ్చేసి నో ఆప్ పెట్టుకుంటున్నా. ఈ ఓపెన్‌ఏఐ ఏపీఐ స్టాండర్డ్స్ గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో, మీరు ఆహ్, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు మీరు దీని గురించి తెలుసుకోవాలి అనంటే నెక్స్ట్ వీడియోలోను నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు తెలుస్తది. సో, ఇక్కడ మోడల్ ఉంది కదా! ఈ మోడల్‌ని మనము ఏ మోడల్‌నైతే రన్ చేసామో అది. ఇక్కడ ఏదైతే మోడల్ నేమ్ ఇచ్చామో సేమ్ అదే ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో, ఇక్కడ మెసేజెస్‌కెళ్తే, ఇక్కడ మెసేజెస్‌లోను రోల్ అని చెప్పేసి ఉంది.
రోల్ ఏంటి అనంటే డెవలపర్ అని చెప్పేసి ఇచ్చాము. డెవలపర్ ఏంటి అననంటే ఇది బేసిక్ రూల్ అనమాట. బేసిక్ రూల్‌లో ఏ మోడల్‌లో ఎలా రెస్పాండ్ అవ్వాలి, మనం అడిగే క్వెషన్‌కి ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది మనం ఇలాగా ఇస్తే సపోజ్ యాంగ్రీగా ఆన్సర్ చేయమంటే యాంగ్రీగా ఆన్సర్ చేస్తది. ప్లెజెంట్‌గా ఆన్సర్ చేయమంటే ప్లెజెంట్‌గా ఆన్సర్ చేస్తది. మీకెలా కావాలంటే అలా ఆన్సర్ చేస్తదనమాట. సింగిల్ షాట్‌లో ఆన్సర్ చెయ్యి అననంటే సింగిల్ షాట్‌లో ఆన్సర్ చేస్తది. అలాగా. సో, ఇప్పుడు నెక్స్టొచ్చేసి రోల్ యూజర్ అనమాట. యూజర్ కంటెంట్ వచ్చేసి హెల్లో అని చెప్పేసి పెట్టాము. ఇది హెల్ప్‌ఫుల్ అసిస్టెంట్ కాబట్టి హెల్లో అని చెప్పేసననంటే హెల్లో అని చెప్పేసి రెస్పాండ్ అవ్వాలనమాట. సో, మనము సెండ్ చేద్దాము. సో, ఇది ఏదైతే ఉందో మనకి లోకల్‌గా ఓలామా నుంచి వచ్చింది. దీని గురించి ఇంకా డెప్త్‌లోను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, ఇది ఇది కూడాను ఒకసారి మనము ఇంటర్నెట్ ఆపేసి చెక్ చేద్దాము. ఇంటర్నెట్ ఆపేసినా గాని మనకు రెస్పాన్స్ వస్తుంది. అదెక్కడి నుంచి అననంటేనే డీప్‌సీక్ నుంచి వస్తుంది. ఆ డీప్‌సీక్ ఎక్కడ రన్ అవుతుందంటే నా లోకల్‌గా రన్ అవుతుంది. సో, ఈ వీడియోకంతే. ఇంకా లైక్ ఈ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే ఫ్యూచర్ వీడియోస్‌లోను మీకు ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ ఏముండాలి అననంటేని, ఇలాగా ఏపీఐస్ అంటే ఏంటి అని తెలుసు అన్న నాలెడ్జ్ ఉండాలి. పైథాన్ నాలెడ్జ్ లైక్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు. మీకు అర్థమవుతది. ఈ ఏపీఐ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఇది ఏంటి? ఇప్పుడు పోస్ట్ అంటే ఏంటి? గెట్ అంటే ఏంటి? ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. పైథాన్ గురించి కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతది. ఓకే. అండ్ ఇంకా ఈ వీడియోకంతే. వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఈ లోపుల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.